శిరీష్ గారు, మీరు సీనియర్ పల్మనాలజిస్ట్‌గా ఉన్నారు. ఆహ్, వైద్య రంగం చాలా డెవలప్ అయింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అనేక కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. చాలా డెవలప్‌మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా యోగాకున్న ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు? మనం యోగా తీసుకున్నట్టయితే ఇది ఒక నాన్ ఇన్వేజివ్ సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ దీనికి బెనిఫిట్స్ సైంటిఫిక్ బేసిస్ ఉన్నాయి. అంటే ఇది యోగా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ జబ్బు నుంచి వాళ్ళు విముక్తి పొందే అవకాశం ఉందని సైంటిఫిక్ బేసిస్ కూడా చెప్తుంది. సో మన ఈ ఏఐ జనరేషన్లో, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్లో మనం ఎక్కువ డెస్క్ జాబ్కి పరిమితమైనప్పుడు, మన లైఫ్లో యాక్టివిటీ లేనప్పుడు మనకి చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒబేసిటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇలాంటివి, స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా కావచ్చు. సో యోగా వల్ల మనకి ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. సో యోగా పాటించడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ పర్సన్స్, అలాగే ఏదైనా జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తే వాళ్ళ హెల్త్ చాలా మంచిగా మెయింటైన్ అవుతుంది. రైట్. సచిన్ గారు, అంటే యోగా వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు? మొత్తం ఎన్ని రకాలైనటువంటి ఆసనాలు ఇందులో ప్రముఖంగా ఉంటాయి యోగాలో? యోగాలో అండి, యోగాస్లో ఏంటంటే ఫస్ట్ ఆసనాలు ఉంటాయి, తర్వాత ప్రాణాయామ, తర్వాత ధ్యానం, మెడిటేషన్ అంటాం కదా. ఈ మూడు కూడా 1, 2, 3 అనమాట స్టెప్స్. సో దీంట్లో మనకి ఊపిరితిత్తుల వరకు చూసుకుంటే 80 to 90% అన్నీ కూడా ప్రాణాయామంలోనే తగ్గుతాయి. కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి, భుజంగాసన కావచ్చు, ఉష్ట్రాసన కావచ్చు. ఇవేంటంటే బ్యాక్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన లంగ్స్ కెపాసిటీ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో వీల్ హ్యావ్ 100% ఆఫ్ గాలిని తీసుకోవడం అనేది చాలా అరుదు. మన పోస్చర్ కావచ్చు, దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. అంటే మనం ఇట్లా కూర్చుంటే లంగ్స్ ఇలా కంప్రెస్ అయిపోతాయి. సో మొత్తం తీసుకోలేం. సో ఇట్లా మొత్తం మీరు తీసుకోగానే చూసారా మీ చేత అంతా కూడా ఇలా బయటకు వస్తుంది అన్నమాట. ఇలా తీసుకోం. సో అటువంటి ఏమంటాం ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఆసనాస్, ఇందాక చెప్పిన ఈ 2 ఆసనాలు అండ్ మ్యాక్సిమం అన్ని ప్రాణాయామ కూడా అన్నీ కూడా లంగ్స్కి చాలా వరకు ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ చేస్తాయి అన్నమాట. ఓకే. అంటే యోగాసనాలు చేయడానికి ముందు మన బాడీని మనం ఏ రకంగా ముందు సంసిద్ధం చేసుకోవాలంటారు యోగా స్టార్ట్ చేయడానికి ముందు? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది యోగా చేయడానికి ముందు కొంచెము ఏమంటాము ఫుడ్ తీసుకుని కొంతమంది చేస్తారు. యాక్చువల్లీ అది అలా చేయకూడదు. ఎప్పుడైనా ఎంటీ స్టమక్ మీద చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అంటే లేవంగానే మీరు చేయగలిగితే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. లేదు అలా కుదరట్లేదు, నేను మధ్యలో కూడా చేయాలి అనుకుంటే అట్లీస్ట్ సాలిడ్ ఫుడ్స్ తింటే 3 hours గ్యాప్ ఉండాలి. లేదు లిక్విడ్స్ అంటే జ్యూస్ కావచ్చు, టీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవైతే 1/2 to 1 hour టైం తీసుకుని అప్పుడు చేయొచ్చు.